హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ గుత్తి బీరకాయ కూర తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. రెండు స్పూన్ పల్లీలు, 2 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ నువ్వులు, అల్లం 2 ఇంచీలు, ఎల్లుల్లిపాయ, కొబ్బరి, ఒక 10 ఎండుమిరపకాయలు. పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో ఈ పల్లీల్ని వేసి వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగాయి, ఇందులో ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కాస్త వేగాయి, ఇందులో ధనియాలు వేసి వేయించుకోవాలి. ధనియాలు కూడా వేగిపోయి ఇప్పుడు లాస్ట్లో నువ్వులు వేసుకొని 1 నిమిషం పాటు మాత్రమే వేయించుకోవాలి. నువ్వులు వేసి 1 నిమిషం మాత్రమే వేయించుకోవాలి. వేగిపోయింది. వేయించి ఉంచుకున్న సరుకుల్లో కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయ వేసి ఇలా పేస్ట్ లాగా ఆడుకోవాలి. నీళ్లు వేయకూడదు, పొడిగా ఆడించుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. బీరకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా 4 ఘాటు పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకొని మనం ఆడించుకున్న మసాలాని ఇలా స్టఫ్ చేసుకోవాలి.
కడాయి వేడెక్క కొంచెం నూనె పోసుకోవాలి. నూనెలో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇందులో ఒక బీరకాయ వేయాలి. మీడియం టు లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. పావుగంట ఉడికించుకుంటే కూర ఎలా తయారవుతుంది. రుచికరమైన గుత్తి బీరకాయ కూర రెడీ. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. బీరకాయ తినాలంటే అందరూ ఇష్టపడరు, కానీ ఇలా చేసి పెట్టండి. ఇలా చేసి పెడితే అందరూ ఇష్టంగా తినడమే కాకుండా మళ్ళీ మళ్ళీ మీ చేత చేయించుకుని తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.